ఈ యొక్క మోటో కానివ్వండి, ఈ యొక్క ఆర్గనైజేషన్, ఈ యొక్క ట్రస్ట్ అంటే ఇది మొదలు పెట్టడానికి ఓకే ఎవరినైనా మీరు స్ఫూర్తిగా తీసుకున్నారా? తీసుకున్నా సరే. అంటే మాకు అంటే చిన్నప్పటి నుంచి పెద్ద స్ఫూర్తి అంటే చిన్నప్పటి నుంచి మేము అంత వీడియోలు కానీ అంటే పెద్ద పెద్ద చూసేవాళ్ళం కాదు కాబట్టి మాకు అంత ఐడియా లేదు. కానీ ఈ సబ్జెక్ట్కి వచ్చేసరికి అంటే మేము ఈ సాయం చేసే సబ్జెక్ట్కి వచ్చేసరికి అంటే నేను కొంచెం పెద్ద పెద్ద హీరోలని చూస్తున్నాను సార్. అంటే పేపర్లో కానీ న్యూస్లో కానీ అంటే చాలామంది అంటే మన కరోనా టైంలో కూడా సోను సూద్ గారు చాలా ఎక్కువ కార్యక్రమాలు చేశారు సార్. ఆయన సొంత డబ్బు అప్పుడు దాకా మనం ఆయన్ని విలన్లా చూసేవాళ్ళం. అక్కడ నుంచి హీరో కాదు దేవుళ్ళ చూడాలన్నది స్టార్ట్ చేశారు. చిరంజీవి గారు కూడా ఆయన చిరంజీవి గారు కూడా అండ్ మహేష్ బాబు గారు కూడా అండ్ అంటే మహేష్ బాబు గారు అంటే ఊరు దట్టదే కాదు సార్. అండ్ ఆయన ఆర్ట్ ఆపరేషన్స్ కూడా ఆపరేషన్స్ చాలా చేశారు. అండ్ అలాగే హీరో సూర్య కూడా మొన్ననే ఉద్యోగాలు వచ్చింది సార్. అందుకు చూడండి సార్. అంటే ఆయన అలాంటి ఏందో రాఘవ లారెన్స్ సార్ కూడా ఆయన కూడా చాలా కార్యక్రమాలు చేశారు సార్. అంటే వీళ్ళందరినీ మేము ఇన్స్పైర్ చేసుకునే మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం సార్. అంటే వీళ్ళు ఎందుకు ఇన్స్పైర్ చేసుకుంటున్నాం అంటే సార్ వాళ్ళు ఎంత చేసినా వాళ్ళు ఎప్పుడు కూడా స్వతహాగా చెప్పుకోరు సార్. అంటే వాళ్ళు చేసేది వాళ్ళు చెప్తేనో లేకపోతే వీళ్ళు చెప్తేనో తెలియాలని. రీసెంట్ గా మీ శ్రీకాకుళం సైడ్ పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు కూడా వేయించారు. పవన్ కళ్యాణ్ సార్ కొన్ని ఏండ్లు అయిపోయిందట. ఓకే సార్. మొన్న ఆయన చెప్పులు లేకుండా నడుచుకుంటా ఇంత ఇబ్బందులు పడుతున్నారా అని చెప్పి ఆయన కూడా చెప్పులు తీసేసి నడిచి. అవును సార్. సార్ పవన్ కళ్యాణ్ సార్ మా ఏజెన్సీ ధరామంలో కూడా చాలా రోడ్లు వేసారు సార్. అలాగే ఏజెన్సీ వైపు కూడా మొన్న దుప్పట్లు పంచడం కానీ అండ్ చాలా కొన్ని ఊర్లకి చెప్పులు పంచడం కానీ చాలా కార్యక్రమాలు చేస్తారు. ఆయన కూడా మేము చాలా ఇన్స్పైర్ సార్. ఎందుకంటే ఆయన సినిమా హీరో అయింది రాజకీయాల్లో వెళ్ళి ఆయన ఇలాంటి మంచి పనులు చేస్తున్నారంటే ఆయనకి ఎంతో మంది ఆర్డర్స్ అంటారు సార్. అందులో మేము కూడా ఆయన ఫ్యాన్స్ సార్. ఆయన అంటే మామూలు ఈ ఆర్డర్స్ దీనికన్నా ముందు మేము ఆయన హీరోలో ఒక ఫ్యాన్. ఇంకా హీరో కన్నా ఇలాంటి రాజకీయాల్లో వచ్చి ఇలాంటి ఇంత మంచి పనులు చేస్తున్నారు, ఇంత స్టాండబుల్లో ఉంటున్నారు, ఆయన ఇంతమంది ఆర్డర్స్ వెంటలో ఉంటున్నారంటే ఆయనకి హీరో కన్నా ఒక రకంగా అంటే మామూలు ఓన్లీ పర్సనల్ లైఫ్లోనే మేము ఇంకా పెద్ద ఫ్యాన్ సార్. ఆయన మా ఏజెన్సీ సైడ్ కూడా చాలా కార్యక్రమాలు చేశారు. ఆయన రావడం వల్లనే మా ఏజెన్సీలో చాలా విలేజెస్కి నీళ్లు కానీ మామూలు రోడ్డు కానీ కరెంటు కానీ చాలా వరకు ఆయన చేస్తున్నారు సార్. ఇంకా ఇప్పుడు కూడా మొన్న డ్రైనేజీలు కూడా చేశారు సార్. అంటే డ్రైనేజీలు ఎలా అంటే మామూలు నీళ్ళు అంటే రాళ్ళ పిక్కలు అంటే ఉంటాయి, నీళ్ళు ఆటోమేటిక్గా ఆరిపోతున్నాయి సార్. అంటే డ్రైనేజ్ నీళ్ళు అన్నది ఉన్నదన్నమాట. ఆ రాళ్ళ పిక్కల్లోనే డ్రైనేజ్ నీళ్ళు అన్నది ఆటోమేటిక్గా ఉండిపోతుంది, జామ్ అయిపోతుంది. అటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు సార్. అంటే ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ మాకే ఆదర్శ వ్యక్తులే సార్. ఎందుకంటే వాళ్ళని ఆదర్శ వ్యక్తుల్లో ఎందుకు తీసుకుంటున్నాం అంటే సార్ మాకి వాళ్ళు చేసే పనులు వాళ్ళు ఎప్పుడు చెప్పుకోరు సార్. 10 మందికి మేము ఇంత చేస్తున్నాము అంత చేస్తున్నామని ఏ రోజు కూడా వాళ్ళు చెప్పలేదు సార్. నిస్వార్థంగా సాయం అవసరమైతే సాయం చేయడం, వాళ్ళు పర్సనల్ పనులు చేసుకోవడం. అది ఎవరో కొంతమంది చెప్తేనే తెలియడము, ఎవరో వాళ్ళు చెప్తేనో లేక వీళ్ళు చెప్తేనే తెలిసి ఇంత మంచి పని చేశారా అని అనుకోవడం. అందరూ అలాగే ఉండాలి సార్. అంటే అందరూ కూడా ఏదో సాయం చేస్తున్నాం కదా అని మనం కూడా ఏదో డప్పు కొట్టుకోవడం కాదు కదా సార్. మామూలు డప్పు కొట్టుకోవడం కాదు సార్. అంటే సాయం ఎంత చేయాలో అంత చేసి మనం కూడా నిస్వార్థంగా నార్మల్ వ్యక్తుల్లో ఉండాలి సార్. అంటే తెలియకూడదు సార్. అంతే.